హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వీడియో నుంచి ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చి ఆర్డర్ చేయాలి అనుకుంటే వీడియో పైన స్క్రోల్ అవుతున్న నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నో సిఓడి ఆప్షన్, ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి. ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఛార్జెస్ 60 రూపీస్, అదర్ దాన్ ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఛార్జెస్ 100 రూపీస్. మీకు డిస్పాచింగ్ టైం వచ్చేసి 2 to 3 days పడుతుంది అండ్ కొరియర్ 7 to 10 daysలో రీచ్ అవుతుంది. ఓన్లీ డిటీడీసీ సర్వీస్ అవైలబుల్. సో ఈరోజు వీడియో ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ రా మెటీరియల్ అండి. ఆల్మోస్ట్ ఆల్ టైప్స్ ఆఫ్ రా మెటీరియల్స్ తెప్పించాను, మీకు 1 by 1 చూపించేస్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి కట్టు తీగ అండి. 28 gauge వస్తుంది కట్టు తీగ. మీకు బీడ్స్ మేకింగ్ చేసుకోవడానికి బిగినర్స్కి చాలా బాగా యూస్ అవుతుందండి. ఇలా మీకు 10 grams రోల్ వస్తుంది. ఓకే, దీని ప్రైస్ వచ్చేసి 10 grams 25 రూపీస్ అండి. 10 grams 25 రూపీస్. సో నెక్స్ట్ ఐటెం వచ్చేసి జంప్ రింగ్స్ అండి. జంప్ రింగ్స్ ఓకే, ఇవి 4 mm సైజ్ వస్తాయి. మీకు 10 grams వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. జంప్ రింగ్స్ 10 grams 20 రూపీస్. షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి. ప్రతి ప్రోడక్ట్కి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటుంది. నేను సెపరేట్గా మెన్షన్ చేయట్లేదండి, ఎందుకంటే అందరికీ మీకు తెలిసే ఉంటుంది, మన సబ్స్క్రైబర్స్ అందరికీ. ఓకే, 4 mm జంప్ రింగ్స్ 10 grams 20 రూపీస్. నెక్స్ట్ ప్రోడక్ట్ సెపరేటర్స్ అండి. 2 line సెపరేటర్స్. ఇలా వస్తాయి. ఓకే, 2 lines సెపరేటర్స్ వస్తాయి. ఈచ్ వన్ 5 రూపీస్ అండి. ఈచ్ వన్ 5 రూపీస్. 2 line సెపరేటర్. నెక్స్ట్ సేమ్ అలాగనే 3 line సెపరేటర్ అండి. 3 lines సెపరేటర్. ఈచ్ వన్ 8 రూపీస్. 3 line సెపరేటర్, ఈచ్ వన్ 8 రూపీస్. నెక్స్ట్ బ్యాక్ చైన్ అండి. సో ఇది నార్మల్ క్వాలిటీ బ్యాక్ చైన్ అండి. 12 inches వస్తుంది. ఈచ్ చైన్ వచ్చి మీకు 25 రూపీస్. ఈచ్ చైన్ 25 రూపీస్. నెక్స్ట్ ఇది కొత్తిమీర అండి, పోలన్ అంటాము. ఓకే, ఇది నేను సెపరేట్ చేయలేదండి. ఇలాంటి ప్యాక్స్ నాకు బల్క్గా వస్తాయి, నేను సెపరేట్ చేసి పెడతాను. ఇంత కాదండి, ఇందులోంచి నేను 10 grams మీకు ఒక్కొక్క బంచ్ లాగిస్తాను. 10 grams వచ్చి 25 రూపీస్. 10 grams 25 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. ఇవి బ్లాక్ బీడ్స్ మీరు మేకింగ్ చేసుకోవడానికి. ఇలా సింగిల్ 14 to 16 inches వస్తుందండి. 16 inches అనుకోండి మీరు. నేను ఎందుకైనా మంచిదైనా 14 to 16 అని అంటున్నాను. ఓకే, బ్యాక్ హుక్ వస్తుంది మీకు. ఇట్లా ఏదైనా లాకెట్ అటాచ్ చేసుకోవడానికి, లేదంటే పర్ల్స్ అటాచ్ చేసుకోవడానికి ఇలా రింగ్స్ పెట్టేసి ఉంటాయండి. జంప్ రింగ్స్ పెట్టేసి ఉంటాయి. ఓకే, 14 to 16 inches లెంత్ ఉంటుంది. ఈచ్ చైన్ వచ్చేసి మీకు 20 రూపీస్. ఈచ్ చైన్ 20 రూపీస్. ఓకే, నెక్స్ట్ గోల్డ్ బాల్స్ అండి. ఇవి 3 mm సైజ్ గోల్డ్ బాల్స్.
10 grams 20 rupees. 10 grams 20 rupees. 3 mm size. నెక్స్ట్ ఇవి గుట్టపూసలండి. ఇక్కడ నేను ఒక విషయం మెన్షన్ చేయాలనుకుంటున్నానండి. గుట్టపూసలో చాలా చాలా క్వాలిటీస్ ఉన్నాయి. సో నేను గుట్టపూసలు అడిగినప్పుడు జనరల్గా అడుగుతాం కదా, ఎన్ని క్వాలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, ప్రైసెస్ ఏంటి అని అడుగుతాం కదా. వాళ్ళు ఒకటే చెప్పారండి, ఇలాంటి గుట్టపూసలు కానీ మన కట్టుతీగ కానీ ఎప్పుడు కూడా బెస్ట్ క్వాలిటీయే తీసుకోవాలి. ఎందుకని అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మోనాలిసా బీడ్స్ కానీ ఆనెక్స్ కానీ ఏమైనా సరే ఏ బీడ్స్ యూస్ చేసినా మనం మేకింగ్కి వీటిని యూస్ చేస్తాం. సో బీడ్స్ కలర్ మనకి లైఫ్ లాంగ్ చేంజ్ అవ్వదు, అవి అలాగనే ఉంటాయి. ఇవి కలర్ చేంజ్ అయిపోయినాయి అనుకోండి, మీరు తయారు చేసుకున్న ఆ నెక్లెస్ కానీ హారం కానీ ఇంకేం ఉపయోగం ఉండదు కదా, దాంతో పక్కన పెట్టేసేయాలి. అందుకని వాళ్ళు నాకు వెండర్ ఏం సజెస్ట్ చేశారంటే ఎప్పుడు కూడా ఇవి మీరు బెస్ట్ క్వాలిటీయే తీసుకోవాలి అనేసి. సో ఇవి ప్రీమియం క్వాలిటీ గుట్టపూసలండి. మీకు ఇలా ఈచ్ గ్రామ్ వైజ్ ఇస్తానండి. మీరు ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు, గ్రామ్ వైజ్ ఇస్తాను. ఓకే, మీకు అరౌండ్ 20 బీడ్స్ వరకు వస్తాయండి ఇవి. ఓకే, అండ్ వీటి కాస్ట్ వచ్చేసి 1 గ్రామ్ మీకు 15 రూపీస్ పడుతుంది. 1 గ్రామ్ 15 రూపీస్. ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ తీసుకోవచ్చు, ప్రీమియం క్వాలిటీ. ఓకే, అండ్ ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అండి, ఈ వెయిట్ అనేది అప్రాక్సిమేట్గా కొన్ని మిల్లీగ్రామ్స్ అటు ఇటు అవుతుందండి. మళ్ళీ మీరు ఈ 1 గ్రామ్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకున్నారనుకోండి, మీరు 1 గ్రామ్ అని చెప్పారు, మాకు 0.1 గ్రామ్ తక్కువ వచ్చింది, లేకపోతే 0.2 గ్రామ్స్ తక్కువ వచ్చాయి, అలా క్వశ్చన్ చేయొద్దండి. ఇవి వెయిట్ చేయడం అంటేనే చాలా ఎక్కువ పని. ఓకే, ఇవి అప్రాక్సిమేట్ వెయిట్స్ ఉంటాయండి, బాగా గుర్తుపెట్టుకోండి. నాకు మీరు 10 గ్రామ్స్ చెప్పారు, అందులో నాకు 0.1 గ్రామ్ తక్కువ వచ్చింది, ఇట్లా మాత్రం ఎలాంటి క్వశ్చన్స్ వేయొద్దు, ఎలాంటి ఎంక్వైరీలు కూడా చేయొద్దండి. ఓకే, మీరు ఎలా ప్యాక్ వైజ్ అనుకునే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి తులిప్ బీడ్స్ అండి. తులిప్ బీడ్స్ ప్రీమియం క్వాలిటీ, చాలా బాగున్నాయండి ఇవి. చూడండి, వీటి సైజ్ వచ్చేసి 8 mm ఉంటుందండి. తులిప్స్ నాకు చాలా ఇష్టం అండి. మంచి మంచి మోడల్స్ చేసుకోవచ్చు, మేకింగ్ యూస్ చేసుకోవచ్చు, చైన్స్ యూస్ చేసుకోవచ్చు. సో ఈచ్ బీడ్ వచ్చేసి మీకు 8 రూపీస్. మినిమం 10 తీసుకోవాలండి, అప్పుడు 8 రూపీస్ ఉంటుంది. బిలో 10 తీసుకుంటే ఈచ్ బీడ్ వచ్చేసి మీకు 10 రూపీస్ పడుతుందండి. మినిమం ఆర్డర్ 10 రూపీస్ అయితేనే ఈచ్ బీడ్ మీకు 8 రూపీస్ వస్తుంది. ఇవన్నీ హోల్సేల్ ప్రైసెస్ అండి. ఇందులో నాకు మార్జిన్ ఏమీ ఉండదు, ఆల్మోస్ట్ ఉండదని అనుకోవాలండి మీరు. కొన్నిటికైతే నో మార్జిన్, మిగిలిన వాటికి 1 రూపీ అట్లానే తప్ప వీటిలో ఏం మార్జిన్ ఉండదండి. అంటే చాలామంది రిక్వెస్ట్ చేశారు రా మెటీరియల్స్ నాకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెసేజెస్ వస్తుంటే అందులో ఒక 8-7 వరకు రా మెటీరియల్స్ అడుగుతున్నారు, ప్లీజ్ తెప్పించండి అనేసి. వాళ్ళందరి కోసం నేను తెప్పించాను. ఇది నో మార్జిన్ సేల్ అండి. ఓకే, తులిప్ బీడ్స్ ఈచ్ వన్ 8 రూపీస్. మీకు ఐడియా కోసం చూపిస్తున్నానండి. చూడండి, ఇది నేను మేక్ చేసుకున్న చైన్. సో ఒక తులిప్ బీడ్ అండ్ ఒక పర్ల్ అలా ఆల్టర్నేటివ్గా వేసుకుంటూ వెళ్ళానండి. లాస్ట్లో నెక్ అరౌండ్ ఓన్లీ పర్ల్స్ వేసాను, లాస్ట్లో హుక్ వేసాను, దానికి ఒక చిన్న లాకెట్ అటాచ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్ ఉంటుందండి ఇది. అసలు నేను మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. మా పాప వేసేసుకుంటుందండి, నేను వేసుకుంటాను దీన్ని. చాలా బాగుంటుంది, ఏ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుంది. అంటే మీకు ఐడియా వస్తుందని చూపిస్తున్నాను తులిప్స్ ఎలా యూస్ చేసుకోవాలనేది. ఇక్కడ ఈ పర్ల్స్ ప్లేస్లో కూడా మీరు ఇదే తులిప్స్ వేసుకుని మొత్తం కంప్లీట్ సెట్లా కూడా చేసుకోవచ్చు. నేను ఇలాగనే ఉంచేసాను, అంటే ఇదే లాకెట్ నేను వేరు చైన్స్కి యూస్ చేసుకుంటాను కాబట్టి పర్ల్స్ ఉంచేసాను. లేదు దీనికే ఫిక్స్గా కావాలంటే ఇక్కడ మీరు తులిప్స్ హ్యాంగింగ్స్ వేసుకోవచ్చండి. ఓకే, ఇది ఐడియా కోసం చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే చైన్లో పర్ల్స్ ఉన్నాయి కదండి, ఈ పర్ల్స్
ఈ పర్ల్స్ ఇవ్వండి. ఈ పర్ల్స్ 4 mm సైజ్ అండి. ఓకే, మీకు ఎలాంటి పర్ల్స్ కావాలి తులిప్తో అటాచ్ చేసుకోవడానికి అని అనుకుంటే ఇవి తీసుకోవచ్చండి. లేదు ఇంకా చిన్న సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయి. 2 mm సైజ్. ఓకే, మీరు ఏమి కావాలంటే అవి తీసుకోవచ్చు. ఈ పర్ల్స్ మీరు చక్కగా మొనాలిసా బీడ్స్లోకి మధ్యలో వేసుకోవచ్చండి. గోల్డ్ బాల్స్ వేసుకోవచ్చు, మీ ఇష్టం, చాయిస్ మీది. సో 2 వెరైటీస్ అయితే ఉన్నాయి. ఓకే, 4 mm పర్ల్ చైన్ 14 inches వస్తుందండి. ప్రైస్ వచ్చి 50 రూపీస్. 2 mm పర్ల్ చైన్ 14 inches వస్తుంది. ప్రైస్ వచ్చేసి 25 రూపీస్. మీకు ఏది కావాలంటే అది మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్ అండి. ప్రీమియం క్వాలిటీ అండి. అసలు ఇవి ఎంత వెయిట్ ఉన్నాయో, అసలు చాలా వెయిట్ ఉన్నాయండి ఇవి. చూడండి, మీరు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా వెయిట్ కూడా ఉంది. ఓకే, ఇది పీస్ వైజ్ ఇస్తానండి. మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని తీసుకోవచ్చు. ఇవి అరౌండ్ 20 mm వరకు ఉంటాయండి. అరౌండ్ 20 mm వరకు ఉంటాయి. నేను 20 mm అని మెన్షన్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, సైజ్ చూసుకోవచ్చు మీరు. ఓకే, ఇట్లా ఈచ్ పర్ల్ వచ్చి మీకు 10 రూపీస్ అండి. ఈచ్ పర్ల్ 10 రూపీస్. ఎన్ని పర్ల్స్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. ఇది వెయిట్ ఉందండి. సో నెక్స్ట్ వచ్చేసి క్యాప్స్ అండి, బీట్ క్యాప్స్. ఇవి కూడా బిగ్ సైజ్ వస్తాయి. ఇవి పెయిర్ వచ్చేసి 10 రూపీస్ అండి. పెయిర్ వచ్చి 10 రూపీస్ బీట్ క్యాప్స్. ఓకే, ఇవి ఇందాక మీకు బీట్ చూపించాను కదా, పర్ల్ ఇట్లా. ఇవి పెద్ద సైజ్ అండి, మీకు ఇలా సరిపోతుంది. ఓకే, బీట్ క్యాప్స్ పెయిర్ వచ్చేసి 10 రూపీస్. సో ఇప్పుడు మీకు కొంచెం ఐడియా రావడం కోసం నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. మీరు అసలు ఎలా మేక్ చేసుకోవచ్చు అన్నది చూపిస్తాను. చూడండి, మీరు ఇలా ఒక బ్లాక్ చైన్ తీసుకొని, జస్ట్ మీకు ఐడియా రావడం కోసం చూపిస్తున్నానండి. ఇలాంటి ఒక బీడ్, ఎనీ కలర్ మీ చాయిస్, ఇలాంటి ఒక బీడ్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ ఇక్కడ రెడ్ తీసుకున్నాను. ఓకే, దీనికి 2 సైడ్స్ బీట్ క్యాప్స్ వేసేసి ఇలా అటు ఇటు ఇట్లా బిగ్ పర్ల్స్ వేసేసుకున్నారు అనుకోండి. నేను ఊరికనే ఇది తీగకి పెడుతున్నానండి, మీరు థ్రెడ్తో పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. ఇలా అటు ఇటు గోల్డ్ బాల్స్ వేసుకుని మీరు ఇలా మేక్ చేసేసుకున్నారనుకోండి, ఇలా పెట్టేసుకున్నారనుకోండి, మీకు చక్కగా ఒక బ్లాక్ బీడ్ సెట్ అనేది రెడీ అయిపోతుంది. ఇదే మీకు ఐడియా రావడం కోసం చెప్పాను. చూడండి, ఇలాంటి బీడ్స్ తీసుకుని మీరు బ్లాక్ బీడ్స్ చక్కగా యూస్ చేసుకుని మేకింగ్ చేసుకోవచ్చండి. మీకు ఐడియా రావడం కోసం చూపిస్తున్నాను ఇవి. ఓకే, మీరు కావాలి అనుకుంటే ఈ బీడ్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈచ్ బీడ్ 5 రూపీస్ పడుతుందండి. కలర్స్ మీరు టిక్ చేసి నాకు పంపించండి. ఓకే, ఇంకా గ్రీన్, ఇవైతే చాలా ఉన్నాయండి. చూడండి, ప్రీమియం క్వాలిటీ. ఓకే, ప్లెయిన్ రాదండి, ఇలా డిజైన్ వస్తుంది. ఓకే, ఇవి 4 mm సైజ్ అండి. వీటిలోనే మీకు 8 mm సైజ్ ఉంటాయి.
అండ్ వీటిలోనే మీకు 10 mm సైజ్ కూడా ఉంటాయి. మీరు సైజ్ మెన్షన్ చేసి ఎన్ని బీడ్స్ కావాలో మెన్షన్ చేయండి. ఫోర్ mm, 8 mm అండ్ 10 mm. ఓకే, నెంబర్ ఆఫ్ బీడ్స్ మెన్షన్ చేయండి, సైజ్ మెన్షన్ చేయండి. వీటి కాస్ట్ వచ్చేసి 4 mm బీడ్ ఈచ్ వన్ మీకు 5 రూపీస్ అండి. 8 mm అయితే 10 రూపీస్ అండ్ 10 mm అయితే 15 రూపీస్. సో ఈరోజు కలెక్షన్ అయితే ఇంతేనండి. మళ్ళీ సరికొత్త కలెక్షన్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.